ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మనం 10 శ్లోకాల వరకు, లలితా సహస్రం 10 శ్లోకాల వరకు కుదిరినంతగా భావాన్ని అర్థం చేసుకుంటూ సాధన చేసుకున్నాం. ఇవాళ 11వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందామండి. ఒకసారి 11వ శ్లోకం చూసినట్లయితే, నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్చపి. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. అమ్మవారి ముఖ వర్ణన మనం శిరస్సు వర్ణన అయిపోయిన తర్వాత సహస్రాల నుండి ఒక్కొక్కటిగా మనం వర్ణించుకుంటూ ముఖ వర్ణన మనం ముందు శ్లోకాల్లో చూసుకున్నట్లయితే గనక చెంపల గురించి, చెక్కిళ్ల గురించి, నాసిక గురించి, కర్ణాల గురించి, కండ్ల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత అమ్మవారి పెదవుల గురించి కూడా తెలుసుకున్నాం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికా మోద సమాకర్షి దిగంతర. పలు వరుస మనకి వేద పండితుల వరుస మనకి ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్న దానిలో ఆ పలు వరుసలు అంటే మనం తీసుకునే బీజాక్షరి మంత్రంలోని అక్షరాలని అర్థం చేసుకున్నాం. ఇంకొకటి కూడా ఏంటంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ద్విజులు అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళు, వేద పండితులు, వీళ్ళందరినీ ద్విజులు అనొచ్చు. కాబట్టి ద్విజ పంక్తి, ఆ ద్విజ పంక్తి అంటే వరుస కదా. ఆ ద్విజులందరూ కూడా, అటువంటి ద్విజులందరూ ఒక వరుసలో కూర్చొని శుద్ధ విద్యను అభ్యసిస్తున్నప్పుడు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో, వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనకు కలిగే అనుభూతి ఎలా ఉంటుందో అలా అమ్మవారి పలువరుస ఉంది అనే అర్థం కూడా ఇందులో తీసుకోవచ్చట. శుద్ధ విద్యాకురాంకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షి దిగంతర. నలుదిక్కులకి ప్రసరించేంతగా అమ్మవారు వేసుకున్నటువంటి తాంబూల సువాసన పరిమళాలు ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలు ఎలా అయితే అమ్మవారి కాంతి రేఖలు, కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయో అలాగే ఈ సుగంధ పరిమళాలు కూడా అమ్మవారు వేసుకున్న తాంబూలం నుండి మనకి నలుదిక్కులా ప్రసరిస్తున్నాయి. అంటే సుగంధ పరిమళాలు తాంబూలము అంటే మనం అనుకునే సామాన్యమైన తాంబూలంగా ఇక్కడ స్వీకరించకుండా, అలాంటి అర్థాన్ని గ్రహించకుండా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముందు చరణంలో శుద్ధ విద్యాంకురాకార అని చెప్పుకున్నాం. అంటే శుద్ధ విద్య, మన విద్య అంటే పలుకు, ధ్వని, మంత్రాలు జపించడం కానీ పఠన చేయడం కానీ ఏదైనా, వాటన్నిటికీ మూలం మన నోరే కదండి. అక్కడ నుంచే మనకే స్వరం అనేది, ధ్వని అనేది వచ్చేది గొంతుక నుండి అను నోట్లో నుండే మనకి అన్ని వస్తాయి. కాబట్టి ఆ స్థానం, కాబట్టి అక్కడ ఆ పరిమళాలు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఆ మంత్ర పరిమళాలు నలుదిక్కులకి వ్యాపిస్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సుగంధ పరిమళాలు అనే కంటే కూడా ఆ శుద్ధ విద్యలో నుంచి వస్తున్నటువంటి మంత్ర పరిమళాలు నలుదిక్కులకి వ్యాపిస్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అలానే దానికి కొనసాగింపుగా తర్వాత చూసుకున్నట్లయితే గనక నిజ సల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్చపి. కచ్చపి అంటే సరస్వతీదేవి అమ్మవారి వీణ పేరండి. కచ్చపి అనేది సరస్వతీదేవి వీణ పేరు. సో నిజ సల్లాప మాధుర్య, ఇప్పుడు ఆవిడ నోటి నుంచి వస్తున్న మాధుర్యమైన పలుకులు ఎంత నిజ సల్లాప, ఎంత సుమధురంగా వినసొంపుగా ఉన్నాయి అంటే వినిర్భర్త్సిత కచ్చపి. కచ్చపి అంటే సరస్వతీదేవి వీణ స్వరం అంటే ఎలా ఉంటుంది, వీణానాదం అంటే అక్కడి నుంచే కదా. ఏదైనా సరే స్వరము సరస్వతి నుంచే కదండి మనకి విద్య అంతా వచ్చింది అనుకుంటాం మనం, సరస్వతీదేవి నుంచే. కాబట్టి ఆవిడ వీణానాదం నుంచి కూడా స్వరాలు ధ్వనిస్తున్నాయని అనుకున్నట్లయితే గనక వాటన్నిటినీ కూడా తుడిసిపెట్టే విధంగా, అంటే అవి ఏమాత్రం సాటి రావట. అమ్మవారి గొంతుకు నుండి వెలువడుతున్న స్వరాల ముందు కావచ్చు లేదా ధ్వనుల ముందు కావచ్చు, వాటి ముందు
అంతటి సరస్వతీదేవి వీణ కూడా మోగబోయినట్టుగా అయిపోయింది. అంటే ఆ వీణానాదం ఎందుకు పనికి రావట్లేదట. శంకరాచార్యుల వారి వర్ణంలో ఆయన చెప్తారట, ఎప్పుడైతే ఆవిడ స్వరం వస్తోందో బయటికి, ఈవిడ ఎంత వాయిస్తున్నప్పటికీ వీణ అది తక్కువగా అనిపించేసరికి, నీ స్వరం ముందు ఇంక ఈ వీణ దేన్ని పనికొచ్చిద్దమ్మా అని, ఈ వీణ ఓడిపోయింది అని చెప్పేసి సరస్వతీదేవి సాక్షాత్తు మన గౌరీదేవితో అన్నదే అన్న భావనని శంకరాచార్యుల వారు పలికించారట. అంత గొప్పగా అంత మధురమైన వాణి కలిగి ఉంది ఆ తల్లి అని చెప్పడం అనమాట. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. తర్వాత మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇక్కడ ఎప్పుడైతే ముఖవర్ణన అంతా వస్తుందో దీన్ని వాగ్భవ కూటం అని అర్థం చేసుకోవాలంటండి ఈ భాగం వరకు. ఎందుకంటే అవయవ వర్ణన అని గమనించే కంటే కూడా ఇవన్నీ కూడా మంత్రస్వరూపాలే అని అర్థం చేసుకోవాలంట. కాబట్టి మందస్మిత ప్రభాపూర మజ్జత్. మందస్మిత అంటే ఆవిడ చిరు మందహాసం, ప్రశాంతమైన వదనంతో, మనలాంటి టెన్షన్స్, కంగారులు, భయపడ్డాలో బాధపడ్డాలో ఇలాంటివేమీ ఉండవు కాబట్టి ప్రశాంతమైన వదనంతో చిరుమందహాసం కలిగి ఉంటుంది ఆ తల్లి ఎల్లవేళలా. కాబట్టి ఆ తల్లి చిరు మందహాసం నుంచి ప్రవహిస్తున్న కాంతి కిరణాలు ప్రభాపూర అంటే ఆ మందహాసం నుంచి వెలువరుతున్న తేజస్సులో, ఆ కిరణాలలో మజ్జత్ కామేశ మానస, ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు కామేశుడు, ఆవిడ పతిదేవుడు, ఆయన మనస్సు అందులో కొట్టుకుపోతోందట, అందులో తేలిపోతుందట. ఆవిడ చిరుమందహాసంలో నుంచి వస్తున్న ప్రవాహంలో, ఆ చిరుమందహాస ప్రవాహంలో ఆయన మనసు కూడా తేలియాడుతూ ఉందట, లేకపోతే ఆ ప్రవాహంలో ఓలలాడుతూ ఉందట. అలా అర్థం చేసుకోవాలంట. ఇది సౌభాగ్యత్వానికి, పతి పత్ని సంబంధం, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, వివాహ సంబంధం అనే దానికి కూడా దీన్ని ఒక ఉదాహరణగా గమనించుకొని ఒకరితో ఒకరు ఉండాలి, ఒకరికి మించి కాదు, ఒకరికంటే తక్కువ కాదు, ఒకరితో ఒకరు. ఆవిడ అంత చిరుమందహాసం ప్రసరిస్తుంటే ఆ ప్రవాహంలో తేలిపోయే అంతగా ఆయన మనస్సు ఆవిడ వైపుకి ఆకర్షించబడింది అనమాట. అంతే. ఇప్పుడు అక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? ఇద్దరు సమానమే కదా. శక్తి మనకి ఇద్దరు శివశక్తి రూపాలు అని అనుకున్నప్పుడు ఇద్దరు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే అలాంటి ప్రశ్నే వేసుకోకూడదు. ఇద్దరూ సమానమే అని చెప్పడానికి లలితా సహస్రం తీసుకున్నా, సౌందర్యలహరి తీసుకున్నా, ఏవి తీసుకున్నా కూడా శివశక్తి రూపాలు వేరువేరు కాదు, రెండు ఒకటే, లేదా ఇద్దరు సమానమే. శక్తి లేనిదే శివుడు లేడు, శివుడు లేనిదే శక్తి లేదు. శివుడు అని కూడా అనద్దు, శివం లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివం లేదు. అలా అర్థం చేసుకున్నప్పుడు ఆవిడ యొక్క చిరుమందహాస ప్రవాహంలో తేలియాడిపోతున్న ఆయన మనస్సు గురించి చెప్పడం అట. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. కామేశుని యొక్క మనస్సు అలా తేలియాడిపోతూ ఉందట. తర్వాత శ్లోకం చూసినట్లయితే అనాకలిత సాదృశ్య చిబుకశ్రీ విరాజిత. ఇక్కడ వరకు అయిపోయింది వర్ణన అనుకున్నట్లయితే గనక ఇప్పుడు గడ్డం అనమాట, చుబుకము. అనాకలిత సాదృశ్య చిబుకశ్రీ విరాజిత. ఇప్పటి వరకు కూడా అమ్మవారి కనుబాపల గురించి చెప్పినప్పుడు, కనుబొమ్మల గురించి చెప్పినప్పుడు, చెవుల గురించి, కర్ణాభరణాల గురించి చెప్పినప్పుడు వేటితో ఒక దాంతో పోల్చి వాటికి మించిన స్థాయిలో అందం ఉంది, వాటిని అధిగమించే విధంగా, వాటిని కొట్టిపడేసే విధంగా ఉంది అన్న వర్ణన ఇప్పటి వరకు వస్తూ వచ్చింది పెదవుల గురించి చెప్పుకున్నప్పుడైనా గానీ ఎప్పుడైనా. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అనాకలిత సాదృశ్య చిబుకశ్రీ విరాజిత అంటే వేటితో పోల్చటానికి కూడా అవకాశం లేనటువంటి గడ్డంతో విరాజిల్లుతుందంట. శోభాయమానమైన గడ్డం చిబుకశ్రీ కదా. శ్రీ అనేది ఎప్పుడు శుభ సూచకం కాబట్టి అంతటి శోభాయమానమైనటువంటి చుబుకాన్ని కలిగి ఉంది ఆ తల్లి అని చెప్పడం అనమాట. అనాకలిత సాదృశ్యం అంటే పోలిక చెప్పటం కదా. సో దేనితోనూ పోల్చలేనంత, ముందు వాటిలో పోల్చినప్పటికీ కూడా వాటికి మించిన అందం, సౌందర్యం ఉందనే చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి అలా పోలిక చెప్పడానికి కూడా ఇంకేమీ దొరకట్లేదట. అంత శోభాయమానంగా ఉంది ఆవిడ చుబుకం చెబుతూ అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత అని చెప్పారు. తర్వాత ముఖభాగం అంతా అయిపోయిందండి, కంఠభాగం దగ్గర నుంచి మొదలవుతుంది. దీన్ని కామేశ్వర కూటం అంటారట. ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా కామేశ్వర కూటం అని చెప్తారంట. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కామేశబద్ధ మాంగళ్య సూత్ర, కామేశునిచే
బంధించబడినటువంటి, బద్ధ అంటే కట్టబడినటువంటి, బంధించబడినటువంటి ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. ఆయన కట్టినటువంటి మంగళసూత్రంతో శోభాయమానంగా ఉందట ఆవిడ కంఠం. కంధర అంటే ఆవిడ కంఠం గురించి వర్ణించడం, ఆవిడ మెడ గురించి వర్ణించడం. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, కామేశ్వరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు కట్టిన మాంగళ్య శోభలతో మెరిసిపోతూ ఉన్నటువంటి కంఠము కలది అని చెప్పటం ఈ వాక్యం యొక్క అర్థం. దీని వెనుక ఉన్న గూఢార్థంగా ఏం చెప్తున్నారు అంటే, ఆయన కట్టిన మాంగళ్య సూత్రం అంటే 27 పోగులతో ఉన్న మంగళసూత్రం అంటండి. 27 పోగులు అంటే 27 నక్షత్రాలు, అంటే మన కాల గమనానికి ప్రతీక. నక్షత్ర గమనాన్ని బట్టే కదా కాలాన్ని మనం అంచనా వేస్తాం. కాబట్టి ఈ ఆయన మరి కాలుడు కదా, కాలుడు రుద్రుడు కాబట్టి ఆయన కట్టిన మంగళసూత్రం కాబట్టి అక్కడ పోలిక కూడా అలానే 27 పోగులతో కట్టిన మంగళసూత్రంతో ఆవిడ శోభాయమానంగా ఉన్నది అని చెప్పడం అన్నమాట. ఇక్కడ కూడా భార్యాభర్తల అన్యోన్యతని, బంధాన్ని తెలిపే విధంగానే ఇక్కడ ఈ నామాన్ని కూడా మనం గ్రహించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మీకు ముందు చెప్పినట్టు ఇప్పటి వరకు చెప్పిన ఏ శ్లోకంలో కూడా మీకు బ్రేక్ చేసుకొని చదవడానికి లేదండి, కంటిన్యూస్ గానే చదవాలి. కామేశబద్ధ అన్న దగ్గర ఆపకూడదు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, అటువంటి మంగళసూత్రాన్ని ధరించి నా కంఠంతో మెరిసిపోతూ ఉన్నది, శోభాయమానంగా ఉన్నది అనే అర్థాన్ని ఇక్కడ మనం గ్రహించుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే 13వ శ్లోకం. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ అంటే మనకి కంఠం వర్ణన అయిపోయింది. అంటే ఆవిడ మెడలో ఉన్న నిజమైన ఆభరణం ఏంటి అంటే మంగళసూత్రం. కాబట్టి మొదటి ప్రయారిటీ దానికి ఇచ్చి ముందు మంగళసూత్రం గురించి చెప్పారు. చెప్పిన వెంటనే భుజాల దగ్గరికి వెళ్ళిపోయారు. మిగిలిన ఆభరణాలు అంటే ఆవిడ మంగళసూత్రం తప్పితే ఇంకేం వేసుకోలేదా అని కాదు కదా. ఒక అలంకరణ గురించి చెప్పుకుంటున్నప్పుడు అందులో ప్రాముఖ్యత కలిగిన ఆభరణాలు ఏవైతే ఉంటాయో, లేకపోతే గొప్పవైన ఆభరణాలు, విలువైన ఆభరణాలు ఏవైతే ఉంటాయో వాటి గురించే ప్రత్యేకమైన వర్ణన ఉంటుంది. మిగిలినవన్నీ వాటితో పాటుగా మనకి ఇంకాస్త అందాన్ని పెంచుతాయి అని చెప్పుకుంటాం కదా. అదే విధంగా ఇక్కడ అంటే ఒక స్త్రీకి, సౌభాగ్యవంతమైన స్త్రీకి మంగళసూత్రం ఎంత విలువైందో, గౌరవైందో చెప్పడానికి సూచికగా మనం ఈ నామాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం ముందు అనుకున్నట్లు మన సంస్కృతిలో, మన సంప్రదాయాల్లో ఒక స్త్రీ వర్ణన కావచ్చు, స్త్రీ ఆభరణాలు కావచ్చు, స్త్రీ కట్టుబొట్టు అంటాం కదా మనం. ఒక స్త్రీ నిత్య అలంకరణ ఏదైతే ఉందో అది ప్రతిదీ కూడా అమ్మవారి రూపురేఖల వర్ణనకి సూచికగానే అలాంటి ఆభరణాలని, అలాంటి కట్టుబొట్టుని అలవాటు చేశారు. ఎందుకంటే స్త్రీ రూపాన్ని శక్తికి సమానంగా ఆరాధించడం అనేది మన ధర్మంలో ఉన్నది. కాబట్టి ప్రతి స్త్రీ శక్తి, కన్య నుంచి బాల్యావస్థ నుంచి వృద్ధాప్యం వరకు కూడా స్త్రీ శక్తిని అదే స్థాయిలో గౌరవించి నమస్కరిస్తాము అని చెప్పడానికి సూచికగానే ఇవన్నీ ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చని నాకు అనిపిస్తుందండి మాటి మాటికి. అందుకనే అంటే ఇవన్నీ ఉన్న వాళ్ళకే గౌరవం, లేని వాళ్ళకి గౌరవం లేదా అంటే అది మళ్ళీ తప్పండి. ఒక స్త్రీ రూపానికి ఇవన్నీ అలంకరణనిస్తున్నాయే గాని ఆ శక్తికి అలంకరణలన్నీ అవసరమా అండి? అమ్మవారికి అలంకరణ లేకపోతే అమ్మవారు బోసుగా ఉంటుందా, బాగోకుండా ఉంటుందా? కాదు కదా. దాన్ని అమ్మవారి అందాన్ని అనుకుంది ఇంకాస్త పెంపొందించడానికి ఉపయోగపడేవి మాత్రమే ఆభరణాలు. కాబట్టి అంటే బొట్టు కావచ్చు, ఏదైనా నేను ఇది ఎవరి గురించి చెప్తున్నానంటే వైధవ్యం ఉన్న ఆడవాళ్ళని ఎలా మనం సమాజంలో ఎలా వాళ్ళని ట్రీట్ చేస్తాం అన్న విషయంలో గురించి చెప్తున్నానండి. అంటే అలంకరణ చేసుకోకపోతే చేసుకుంటే అని కాదు. వీళ్ళకి ప్రాప్తి ఉంది, వాళ్ళకి ప్రాప్తి లేదు కాబట్టి వాళ్ళని సంఘం ఎలా చూస్తుంది, ఎంత చిన్న చూపు చూస్తుంది అన్న ఉద్దేశంలో నేను చెప్తున్నాను. అలంకరణ మాత్రమే ఆడదానికి గౌరవం తీసుకురాదు. ఆడది అయిన తర్వాతే అలంకరణ వచ్చింది. ఆడది కాబట్టి అలంకరణ చేశారు గాని అలంకరణ కోసం ఆడది పుట్టలేదు కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నవాళ్ళు, సౌభాగ్యవంతంగా ఉన్న వాళ్ళని మాత్రమే గౌరవించాలి, లేని వాళ్ళని మనం చులకనగా చూడాలి అన్న భావన మనకు కలగకూడదు. ఎవరైనా సరే శక్తి రూపమే. పుట్టిన బిడ్డ నుండి ఆఖరి దశ వరకు కూడా ఏ స్థాయిలో ఏ స్టేజ్ లో ఉన్నా కూడా వాళ్ళు శక్తి రూపమే. కాబట్టి ఎవరి యందు కూడా మనం చులకన భావాన్నో చిన్నతనాన్నో చూపించకూడదు. అందరినీ గౌరవించవలసిందే. కొన్ని మూఢాచారాలు అలవాటయ్యాయి. అలవాటైనంత మాత్రాన అవి నిజాలని కాదు, సత్యాలని కాదు. ప్రతిదీ నిజమైపోదు కదా. ఇవి ఎందుకంటే ఇక్కడ శక్తి గురించి చెప్తున్నప్పుడు మనకి శక్తి యొక్క అలంకరణలోని ప్రతి దానికి వెనక ఉన్న అర్థం
ప్రకృతితో కలిసి మమేకమై ఉంది, లేదంటే ఆ సృష్టికర్త తల్లి సృష్టించింది కాబట్టి ఆ తల్లి పుట్టిన సంతానం ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదైతే ఉందో వాటికి సంబంధించిందే అలంకరణ ఉంది. కాబట్టి అలంకరణని ప్రాధాన్యతగా చేసుకుని ఎవరికి గౌరవం అనేది కలగకూడదు. అలంకరణలో ఐశ్వర్యాలు ఇవి మనిషిని గౌరవించే విధానం మనలో ఉండకూడదు. అవి మనిషికి గౌరవాన్ని ఇవ్వడానికి కాదు, కేవలం అవి అందాన్ని పెంపొందించడానికి అంతే తప్ప వాటి వల్ల మనిషికి గౌరవం ఇవ్వడం అనేది మన అజ్ఞానం అవుతుంది. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే 13వ శ్లోకంలో కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, అమ్మవారి భుజములు చేతుల గురించి అన్నమాట వర్ణన. కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత, కేయూరములు అంటే భుజాలకి అలంకరించుకునేవండి, అలంకరించే ఆభరణాలను కేయూరములు అంటారు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత అంటే ఆవిడ భుజాల నుండి చేతికి ధరించిన అలంకరణ. అంగదములు అంటే మన చేతికి కంకణాలు లాంటివి అన్నమాట. కనక అంటే బంగారమే కదండి. కనక అంగద కేయూర కమనీయ భుజాన్విత, అటువంటి ఆభరణాలతో ఆవిడ భుజాలు శోభిల్లుతూ ఉన్నాయట. కనకాంగద కేయూర కమనీయ, కమనీయ అంటే చాలా అందంగా ఉన్నాయని వర్ణించడం కోసం కమనీయ భుజాన్విత. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. గ్రైవేయ అన్నప్పుడు గ్రీవము అంటే మళ్ళీ కంఠం అంటండి. మిగిలిన ఆభరణాలు ఇందాక చెప్పుకున్నాం కదా, అసలైన ఆభరణం మంగళసూత్రం అనుకుంటే దానితో పాటు ఇంకాస్త అందాన్ని పెంపొందించేవి, ఇంకాస్త అలంకరణకి ఉపయోగపడే ఆభరణాలు గురించి ఇక్కడ వచ్చిందనమాట వర్ణన. రత్నగ్రైవేయములు అంటే గ్రీవమును అలంకరించి ఉన్నవి, ధరించి ఉన్న వాటిని గ్రైవేయములు అంటే కంఠాన్ని ధరించి ఉన్న కంఠాభరణములు తెలుగులో చెప్పుకున్నట్లయితే. ఆ రత్నములతో కూడినటువంటి గ్రైవేయములు, ఇంకా చింతాకలోల ముక్తములు, చింతాకలోల ముక్తములు ఇవన్నిటినీ ధరించి ఉందట ఆవిడ మెడలో. అంటే ఆవిడ ఆభరణాల వర్ణన, ఆవిడ ఆభరణాల వర్ణన అనుకున్నప్పుడు ఇక్కడ శాస్త్రీయంగా ఏం చెప్తున్నారు అంటే, అంటే ఎన్నో రకాల ఆభరణాలు ఉండుండొచ్చు కదా, కేవలం చింతాకు లేదా లోల ముక్త. ముక్త అంటే ముత్యం వస్తుందండి, మనకు తెలుసు కదా. ఆముక్త మాల్యద పేరు విన్నాం కదా. ముక్తములు అంటే ముత్యములు, అంటే లోలాకులు అంటే తెలుసు కదా, అలా వేలాడుతూ ఊగుతూ ఉండే వాటిని లోలాకులు అంటారు. సో అలా ముత్యాలు ఊగుతూ వేలాడుతూ ఉన్నటువంటి ఆభరణాలు. చింతాకు అంటే మనకి రామదాస్ కీర్తనలో కూడా వస్తుంది చింతాకు పథకం అని చెప్పేసి. అలా చింతాకు ఆకారంలో తయారు చేసినటువంటి ఆభరణాలు, రత్నాలు పొదిగి ఉన్నటువంటి ఆభరణాలు, ఇలా ఒక సామాన్యమైన వర్ణనని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకాస్త లోతైన వర్ణనని అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ అమ్మవారి కంఠంలో, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం శుద్ధ విద్య అన్నప్పుడు అమ్మవారి నోట్లో నుంచి వచ్చే పలుకులు వాక్కులు అవే విద్య, బ్రహ్మ విద్యకి సమానమైనవి కాబట్టి అదే వాక్స్థానం కాబట్టి. అందుకనే వాగ్భవ కూటం ఇందాక ముఖవర్ణన చెప్పేటప్పుడు చెప్పాను వాగ్భవ కూటం అనేసి. ఎందుకు అంటే ఇక్కడి నుంచే కదా వాక్ అనేది మొదలవుతుంది కాబట్టి అది వాగ్భవ కూటం అనుకుంటే, ఇది కామేశ్వర కూటం అయినప్పటికీ ధ్వని రావాల్సింది కంఠంలో నుండే కదండి. ఇక్కడ రత్నగ్రైవేయములు, రత్నాల హారాలు అని అంటే లేదా రత్నాల మాలలు అంటే మనం తీసుకోవాల్సింది వివిధ రకాలైనటువంటి ఆభరణాలు, అలంకారాల ప్రాధాన్యమైనటువంటి ఆభరణాలను కాదట. కంఠంలో నుంచి వచ్చే ధ్వని ఏదైతే ఉందో, అంటే ప్రతి మంత్ర స్వరూపం ఏదైతే ఉందో అవి రత్నాలతో సమానమట. తల్లి కంఠాభరణాలు మామూలే, మనలాంటి సామాన్యులు వేసుకునే బంగారాభరణాలు, వజ్రాలాభరణాలు ఇలాంటివి సామాన్యమైనవి ఉండవు కదా. కాబట్టి అంతటి పరాశక్తి అయినటువంటి ఆ తల్లి ధరించిన కంఠాభరణాలు ఏంటి అంటే మంత్రస్వరూపంలో ఉన్నటువంటి హారాలు. ఆవిడ కంఠం నుంచి ధ్వనిస్తున్నటువంటి మంత్రస్వరూపాలన్నీ కూడా హారాలుగా మనకు కనిపిస్తున్నాయి. అవి కంఠం నుంచి కింద దాకా మనకి నిండుగా అందంగా ఉన్నాయని చెప్పడానికి రత్నగ్రైవేయములు అట. సో అటువంటి మంత్రస్వరూపాలని మనం ఎలా గ్రహించాలండి? మంత్రస్వరూపాన్ని నిజంగా స్వీకరించడానికి, గ్రహించడానికి ఉన్నటువంటి మార్గం, చెప్పుకునే మార్గం ఏంటి అంటే జపం, ధ్యానం, ఇవే కదా. సో జప విధానంలో లేదా ధ్యాన పద్ధతిలో ఈ మంత్ర స్వరూపాలన్నిటినీ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో చింతనతో, ఇక్కడ చింతాక అంటే మనం చెప్పుకునే చింతాకు పథకం అని కాకుండా చింతనతో అంటే ఏకాగ్ర చిత్తముతో కూడినటువంటి శ్రద్ధాభక్తులతో, అలా చింతనతో లోలులై, లోల అన్నప్పుడు లోలులై అంటే అందులోనే పూర్తిగా మన
ఏమంటారు, మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ అంతా ఆ మంత్ర జపంలోనే ఉండి ఆ విధంగా ముక్తా ఫలాన్విత, ముక్త అంటే ముక్తికి మరొక రూపంగా ఉన్న పదం అని అనుకోండి. ముక్తి మోక్షం ఇదే కదా ప్రతి వారికి కూడా జీవన గమ్యం అవుతుంది. అటువంటి ముక్తి ఫలాలను పొందాలంటే ఆ రత్నగ్రైవేయములు అనేటువంటి అంటే ఆ మంత్ర జపాన్ని మనం ఎంతో చింతనతో ఎంతో భక్తి శ్రద్ధలతో అందులో లోలులైపోయి అంటే ఆ మంత్ర జపానికి బానిసలుగా అవి మాత్రమే మనకి జీవితం, ఇంకేమీ లేదన్నట్టుగా అవే మనకి సర్వస్వ శరణాగతి అంటాం కదా, అలా ఆ మంత్ర జపానికే మనం పూర్తిగా విధేయులం అయిపోయి ఎప్పుడైతే లోలులం అయిపోయి మనం చేస్తామో ధ్యానం లేదా జపం చేస్తామో అప్పుడు ఆ ముక్తి ఫలాలను పొందటం సులువు లేదా సాధ్యం అవుతుంది అని చెప్పడం కూడా ఇంకొక అర్థం వస్తుందట ఇందులో. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత, ఆ ఫలాలను మనం ఆరగించాలి అంటే ఇటువంటి కఠినమైన శ్రద్ధతో కూడినటువంటి జప సాధన అనేది అందరికీ అవసరము లేదా మంత్ర సాధన అనేది అందరికీ అవసరం అని చెప్పడం అన్నమాట. తర్వాత శ్లోకం, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. కంఠం వర్ణన అయిపోయింది కదండి. కంఠం వర్ణన అయిపోయిన తర్వాత అమ్మవారి స్తనభాగం గురించిన వర్ణన అండి. అది ఎలా ఉంది అంటే, కామేశ్వర ప్రేమరత్న, కామేశ్వరుడు అంటే ఆ పరమేశ్వరుడు, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని అంటే ఆ తండ్రి పరమేశ్వరుడు ఆ పరాశక్తి వైపు ప్రసరిస్తున్న లేదా చూపిస్తున్న ప్రేమని రెండింతలు చేసి ఆవిడ తిరిగిస్తుందా అన్నట్లుగా ఉన్నదట ఆవిడ వక్ష సంపద. కామేశ్వర ప్రేమరత్న అంటే ఆయన ప్రేమ అనే రత్నాలను ఆవిడకి ఇస్తే వాటిని మళ్ళీ ద్వయం చేసి ద్విగుణీకృతం చేసి డబల్ చేసి తిరిగి ఆయనకి ఇస్తుందా అన్నట్టుగా ఆవిడ వక్ష సంపద ఉంది అని చెప్పడం ఒక వర్ణనట. ఇంకొకటి ఏంటి అంటే, మనం సూర్యచంద్రుల గురించి చెప్పుకున్నాము 3 స్థానాల్లో సూర్యచంద్రుల్ని చెప్పుకుంటూ ఉంటారు. కళ్ళు, చెవులు, అలాగే స్తనభాగం కూడా సూర్యచంద్రులుగానే చెప్తారు అని చెప్పి అక్కడ చెప్పుకున్నాం. కానీ దానికి సంబంధించిన వివరణ అక్కడ చెప్పుకోలేదు. ఆ వివరణ కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం ఇక్కడ చేద్దాము. ఎందుకు వక్షస్థలంలో సూర్యచంద్రుల్ని మనం సూచిస్తారు వక్షస్థల భాగాలకి అని అంటే గనక, వక్షస్థలం పోషణకి ప్రతిరూపం అండి. తల్లి స్తన్యమే బిడ్డకి ఆహారం, పోషణ. అక్కడ నుండే బిడ్డకి కావాల్సినటువంటి ఆరోగ్య సంపద అవ్వచ్చు, లేదంటే తనకు కావాల్సినటువంటి శారీరక దారుఢ్యం, శక్తి ఏవైనా సరే తల్లి స్తన్యం నుంచే బిడ్డకి ప్రసాదిస్తాయి. మనం ఇప్పుడు ఈ సృష్టి అంతా ఆ తల్లిదైనప్పుడు ఇక్కడ ఉన్న జీవరాశి అంతా కూడా ఆ తల్లి సంతానమే కదా. మరి ఈ సంతానం మొత్తానికి కూడా పోషణను అందించాల్సిన బాధ్యత ఆ పరాశక్తిదే తల్లిగా. కాబట్టి ఆవిడ ఇచ్చే పోషణ ఎలా ఉంటుంది, ప్రకృతి అంతా సమానం, విశ్వవ్యాప్తి కదా ఆ తల్లి. విశ్వవ్యాప్తి అయినటువంటి ఆ తల్లి ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి సృష్టికి కావాల్సినటువంటి పోషణాన్ని అందిస్తుంది. కాబట్టి దానికి ప్రతీకగా ప్రతిరూపంగా సూర్యచంద్రుల్ని చెప్తారు. ఎందుకు అంటే మనకు తెలుసు సూర్యుడే ఆహారం. మనం తినేటువంటి ఏ జీవరాశి తినేటువంటి ఆహారానికైనా సరే మూలాధారం సూర్యుడే. సూర్యరశ్మి వల్ల జరిగే చర్య క్రియల వల్లే మనకి ఆహారం అనేది తయారవుతుంది. అలాగే ఔషధీ గుణం ఉన్నటువంటి వృక్ష సంపద అంతా పెరగడానికి కారణం చంద్రుడండి. మనకి భగవద్గీత శ్లోకంలో కూడా ఉంటుంది చంద్రుడి గురించి. మనకి 10వ అధ్యాయంలో వస్తుంది కదా వర్ణన, అక్కడ వస్తుంది. సో అలా 10 కాదు 11వ అధ్యాయం అక్కడ వస్తుంది. కాబట్టి ఔషధీ గుణ వృక్షాలన్నీ లేదా మొక్కలన్నిటివంటి ఏవైనా కావచ్చు, అవి భూమి మీద పెరగాలన్నా లేదా మనకు ఆహార కారణమైనటువంటి ఏదైనా సరే, ఏ వృక్షాలైనా మనకు ఫలాలు కావచ్చు, కూరగాయలు, పళ్ళు, ఏదైనా సరే ఆహారం అనేది ఏర్పడాలి అంటే సూర్యరశ్మి కావాలి. కాబట్టి అంటే ఈ సకల జీవరాశికి అవసరమైనటువంటి పోషణని అందిస్తున్నటువంటిది ఎక్కడ నుంచి అంటే ఆ తల్లి సూర్యచంద్రుల ద్వారా మనకు అందిస్తుంది. కాబట్టి ఆవిడ స్తన భాగాలను సూర్యచంద్రులతో సూచించడం జరుగుతుంది అనమాట. సో ఇంత విలువైనది కాబట్టి తల్లి స్తన్యం కూడా ఇక్కడ కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని అన్నప్పుడు అర్థం ఇంకొకలాగా ఎలా తీసుకోవచ్చు అంటే, సంతానం కలిగింది అంటే కేవలం తల్లి గర్భం నుంచి సంతానం వచ్చేది కదండి. తల్లి తండ్రి కలిసి వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగానే సంతానం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ కామేశ్వర ప్రేమ అంటే ఆ కామేశ్వరుడు అందించినటువంటి ప్రేమ రత్నాన్ని తనలోకి తీసుకొని
దానికి తన ప్రేమని కూడా జోడించి కలిపి మనకి పోషణనందించే స్తన్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి తల్లి. ఆ తల్లికి ఈ బిడ్డల మీద తన సంతానం మీద ఉన్నటువంటి ప్రేమని, ఏ తల్లిదండ్రులైనా అలానే కదండి, తల్లిదండ్రుల ప్రేమ వల్ల కలిగినదే సంతానం. కాబట్టి కేవలం తల్లి మాత్రమే పోషిస్తుంది బిడ్డని అని అనుకుంటే అది కూడా ఒక అమాయకత్వం అన్నమాట. తండ్రి తల్లి ఉన్నప్పుడే సంతానం. కాబట్టి తండ్రి ప్రేమని తనలోకి తీసుకొని తన ప్రేమని దానికి జోడించి ఆ రెండింటిని పరిపూర్ణంగా బిడ్డకి అందించటానికి, అంటే తల్లి స్తన్యము అంటే తల్లిదండ్రుల ప్రేమ మరొక రూపంలో, ఆ తల్లిదండ్రుల ప్రేమని తన స్తన్యం ద్వారా బిడ్డలకు అందించి సరైన పోషణను అందిస్తుంది. కాబట్టి ఆవిడ వక్ష సంపదను ఈ విధంగా వర్ణించారు. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని. అది రెట్టింపు చేస్తూనే ఆ పోషణ అందిస్తుంది. అంటే ఎంత తీసుకుంటే అంతే ఇచ్చేసామని కాదు, ఎందుకంటే తల్లి ప్రేమకు అవధులు ఉండవు కదా. కొంత ఇచ్చి తల్లి ఎప్పుడు తృప్తి పడదు. మనమే మన పిల్లలకి కొంత ఆహారం పెట్టి ఇంకొంచెం తినమ్మా, ఇంకొక ముద్ద తినమ్మా అని మనమే ఎంతో గారంగా పెట్టుకుంటాం మన బిడ్డలకి. అలాంటిది ఈ సృష్టి అంతటికీ కారణమైనటువంటి తల్లికి మన మీద ఇంకెంత ఆప్యాయత ఉంటుందండి. కాబట్టి కొంత ఆహారం పెట్టి ఇంతే తిను నువ్వు చాలు అని చెప్పలేదు. కాబట్టి ఆ తల్లి ద్విగుణీకృతం చేసి ఆ పోషణ ఇంకా పెరగడం కోసం, మనం ఇంకా మానసిక బలాన్ని పెంచుకోవడం కోసం దాన్ని ఇంకా డబుల్ చేసి మనకి అందిస్తుంది అన్నమాట. తర్వాత నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇందాక చెప్పుకున్న సూర్యచంద్రుల వర్ణనకి చాలా అసలైన అర్థాన్ని మనకి అర్థమయ్యే అవగాహన కలిచే విధంగా ఉండేటువంటి నామం అండి. నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇందాక మనం అనుకున్నట్లు తల్లి అంటే మనం చూసే ఒక విగ్రహంలోనో ఒక ఫోటోలోనో ఒక ఆకారంలోనో ఉన్నది కాదు. ఈ పరాశక్తి అంటే విశ్వవ్యాప్తంగా ఉన్నది. విశ్వవ్యాప్తంగా ఉన్న ఆ శక్తిని ఒక ఆకారంలో మనం అర్థం చేసుకోవడానికి మాత్రమే తీసుకుంటున్నాం. ఆ పరిమిత ఆకారంలో ఆవిడ లేదు కదా, విశ్వమంతా ఉంది. కాబట్టి విశ్వమంతా ఆ శక్తి ఉంది అని అనుకున్నప్పుడు ఆ నాభిభాగం ఏదైతే ఉంటుందో ఆకాశాన్ని నాభిభాగంతో చెప్తారటండి. నాభ్యాల వాల రోమాలి. అలా నాభిభాగం, ఎందుకంటే నాభిస్థలం నుంచే మనకి పోషణ మొదలవుతుంది. మనకి తెలిసిన మన దీనిలో కూడా తల్లికి బిడ్డకి వచ్చేది నాభి నుంచే కదండి కనెక్షన్. వెళ్ళి తల్లి నుంచి అక్కడి నుంచే కదా బిడ్డకి గర్భంలో ఉన్నప్పుడు ఆహారం వెళ్తుంది. సరైన కావలసినటువంటి ఆహారం అంతా తల్లి నాభి నుండి బిడ్డ నాభి ద్వారా బిడ్డకి చేరుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఆ నాభిస్థానాన్ని కూడా అంతరిక్షంతో ఆకాశంతో పోలుస్తున్నారనమాట. అలా అంతరిక్షం నుండి నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి. ఆవిడ శక్తి కిరణాలు, శక్తి పుంజాలు, కాంతి పుంజాలు ఏవైతే అన్ని దిక్కులా ప్రసరిస్తూ వ్యాపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆవిడ చిదగ్నిగుండ సంభూత కదా. ఆవిడ అగ్నికుండం నుంచి వచ్చినప్పుడు కొంతవరకే పరిమితంగా ఉండదు కదా ఆవిడ తేజస్సు వెలుగు. విశ్వవ్యాప్తంగా అది ప్రసరిస్తూనే ఉంటుంది. అలా వెళుతున్నటువంటి కాంతి పుంజాలన్నిటినీ కూడా తీగలు, అంటే ఒక వృక్షానికి వస్తున్న తీగలు అని అనుకుంటే, అంటే నాభిభాగం ఇక్కడ మనకి పాదు అనమాట. ఒక చెట్టు పాదు అనుకుందాం. చెట్టు వేర్ల నుంచి మనకు బయటకు అమ్మవారి కాంతి పుంజాలు ఏవైతే ఉన్నాయో తేజస్సు, అదంతా కూడా శక్తి పుంజాలన్నీ కూడా వివిధ రకాలైనటువంటి తీగలు అని అనుకుంటే, అంతటా వ్యాపించి ఉన్న ఆ తీగల నుండి మనకి పోషణ అందించడానికి పండిన పండ్లు సూర్యచంద్రులు. కుచద్వయి అంటే రెండు కుచములండి. ఆ రెండు కుచములని ఇక్కడ ఎలా వర్ణించారు అని అంటే, ఆ లతల నుండి ఆ పాకుతూ ఉన్న విశ్వవ్యాప్తంగా పాకి అంతా విస్తరించి ఉన్నటువంటి ఆ తీగల నుండి మనకి పోషణ అందించడానికి పరిపూర్ణంగా పక్వానికి వచ్చి తయారై ఉన్నటువంటి పండ్లు రెండు అని అనుకుంటే, ఆ వారే సూర్యచంద్రులు అనుకుంటే అది ఆవిడ వక్ష సంపద అని చెప్పేసి చెప్తున్నారు. అలా ఉందట ఆవిడ వక్ష సంపద. నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. తర్వాత శ్లోకం తీసుకున్నట్లయితే గనక లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ. లక్ష కాదండి, లక్ష చదివితే అది సంఖ్యను సూచిస్తుంది. లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ. ఇక్కడ మనం అంతరిక్షం లేదా ఆకాశం నాభి అని చెప్పుకున్నాం. అక్కడ నుంచి వచ్చిన కాంతి పుంజాలలో నుండి పోషణను అందిస్తున్నటువంటి రెండు పళ్ళే సూర్యచంద్రులని, అదే ఆవిడ సంపదని చెప్పుకున్నాం. అలా చెప్పుకున్న తరువాత అదైపోయింది, ఆ వర్ణన అయిపోయి కిందకు వచ్చేసాం అనమాట. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, అన్ని లతలు తీగలు ఉన్నాయి, అవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి వాటి పాదు ఎక్కడో ఉంది, ఉంటేనే కదా అక్కడి నుంచి పెరిగి అవన్నీ ఇంతలా వ్యాపించి ఉన్నాయి.
కానీ ఆ పాదు కనిపించట్లేదట. సమున్నేయ మధ్యమ ఉందా లేదా అన్నట్టంటే ఆవిడ నడుము భాగాన్ని చెప్పడం అన్నమాట. లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ. ఇన్ని తీగల మధ్యలో ఉండుండొచ్చు నడుము, కానీ ఎవరికీ కనిపించట్లేదు. ఎందుకు అంటే ఆవిడ నడుము భాగం, నాభి భాగాన్ని మనం శూన్యంతో అంటే అంతరిక్షంతో పోల్చినప్పుడు అంతరిక్షం ఆకాశం అనేవి శూన్యానికి ప్రతీకలు. శూన్యం అంటే మనం ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చు కదా, కనిపిస్తుందా? అంతం అనేది లేనటువంటిది, అలాగే అనంతమైనటువంటి దానిలో దాన్నే శూన్యంగా కూడా మనం పరిగణిస్తాం. కాబట్టి శూన్యం అనే దానితోనే మనం పోల్చి చెప్పినప్పుడు దాన్ని మనం ఎలా చూడగలుగుతాం? అందువల్ల లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ. ఈ ఇక్కడ రోమలత అంటే ఇవేనండి, ఆ కాంతి పుంజాలు, కాంతి రేఖలు ఏవైతే ఉన్నాయో అవే అన్నమాట. వాటి మధ్యలో ఎక్కడో ఉండవచ్చు అని ఊహించుకోవాల్సిందే తప్ప అది మనకు బయటకు కనిపించట్లేదంట. తరువాత స్తనభారదలన్ మధ్య పట్టబంధ వలిత్రయ. స్తనభారదలన్ మధ్య పట్టబంధ వలిత్రయ. ఈ సృష్టి అంతటికీ పోషణ అందిస్తున్నటువంటి ఆ స్తన భాగం యొక్క భారంతో కనిపించకుండా ఉన్నటువంటి ఆవిడ ఆవిడ నడుము దగ్గర ఉన్న ముడతలనండి, చారలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, వాటిని వర్ణిస్తున్నారు. దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ. అవి కట్టబడి ఉన్నాయంట ఒక తీగ లాంటి దాంతో, అక్కడ ముడతలు ఉన్నాయట. వీటిని కూడా బీజాక్షరాలకు ప్రతీకగా చెప్తారండి. నేను ఈ వర్ణనలో ఎక్కడా కూడా బీజాక్షరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కాబట్టి, ఒక పరిపూర్ణమైన స్త్రీ పురుష సాముద్రిక లక్షణాలు వర్ణించేటప్పుడు చెప్పుకునే సూచికలు ఏంటి అంటే, పరిపూర్ణమైనటువంటి సాముద్రిక లక్షణాలు ఉన్న స్త్రీ పురుషుడు అని ఎప్పుడు చెప్తారు అంటే, వారి లలాట భాగంలోను, కంఠ భాగంలోను, అలాగే నడుము భాగంలోను 3 గీతలు ఉంటాయటండి. అలా ఉన్నప్పుడు వారు పరిపూర్ణమైన సాముద్రిక లక్షణాలు కలిగినటువంటి స్త్రీ రూపంగా, పురుష రూపంగా. అలాంటి పూర్తి పరిపూర్ణమైన అన్ని లక్షణాలు ఉండేవి కేవలం దేవతలకు సాధ్యమవుతుందే తప్ప మనకి కాదు కదా. కాబట్టి అది ఇక్కడ చెప్పుకునే ఈ వాక్యానికి అర్థం. స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్ర. ఎందుకు భారంగా ఉన్నాయి అంటే, మరి ఆ తల్లి ఈ సృష్టి మొత్తానికి పోషణ కలిగిస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు సృష్టి అంటే కేవలం మనం మాత్రమే అనుకోకూడదండి. దేవతలకు సైతం అమృతాన్ని ప్రసాదించింది ఎవరండి? తల్లే కదా. దేవతలకు సైతం పోషణని కలిగించేది, ఆహారాన్ని అందించేది ఈ పరాశక్తే. కాబట్టి ఇంతమందికి పోషించాలి కాబట్టి అటువంటి భారమైన స్తనద్వయం కలిగి ఉంటే ఆ వాటి వల్ల నడుము దగ్గర 3 చారలు ఏర్పడ్డాయట. అవి కూడా మనకి బీజాక్షర స్వరూపాలే, ఆ మంత్ర స్వరూపాలే. అంటే ఇక్కడ దేన్ని కూడా మనం వక్ర దృష్టితో ఊహించకూడదండి. విశ్వవ్యాప్తమైనటువంటి ఆ శక్తిని అదే విశ్వంలో చూడడానికి ప్రయత్నించాలి తప్ప మనలాగా మానవ రూపంలో గ్రహించటానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో మన మనసులో వక్రమైనటువంటి ఆలోచనలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విశ్వవ్యాప్తంగా ఉన్న తల్లి, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి శక్తి, ఈ విశ్వాన్ని పాలిస్తున్నటువంటి అధినాయిక, అలాంటి వర్ణనలోనే మనం భావన చేసుకుందాం. ఎందుకంటే మన భావనే మన సాధన. మనం భావన చేసిందే మన సాధన రూపంలో ప్రత్యక్షం అవుతుంది, ప్రకటీకృతం అవుతుంది. కాబట్టి సాధన చేయాలి అనుకున్నప్పుడు ఉండాల్సిన భావనలు ఇవే. మనకి పాజిటివ్ వేలోనే ఉండాలి తప్ప ఆలోచనలు వేరే దృష్టితో ఆలోచించకూడదు. అందుకని ఆకారం వద్దు, ఆకార వర్ణన ఒక రూపం ఇచ్చి రూపవర్ణనగా మనం గ్రహించవద్దు. మనకు అర్థం కావడం కోసం అలాంటి వర్ణనలు అక్కడ పోలికలు చెప్పినప్పటికీ కూడా అక్కడికే మన ఆలోచనలని పరిమితం చేయొద్దు. దానికి మించిన ఆలోచన మనం ముందుకు వెళ్ళాలి, చూడాలి అనేది నా విన్నపం మీ అందరికీ కూడా. కాబట్టి ఈ విధంగా ఎందుకు కామేశ్వర కూటం అన్నానో అర్థమై ఉండొచ్చు అని అనుకుంటున్నానండి. ఇదంతా కూడా ఇంకా తర్వాత వచ్చేది కూడా కామేశ్వర కూటం కిందకే వస్తుంది. పాతివ్రత్యానికి సంబంధించిన సాముద్రిక లక్షణాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ మన ఆలోచన కూడా అంతే పవిత్రమైనదిగా, మంగళకరమైనదిగా ఉండాలి. కాబట్టి దీన్ని కామేశ్వర కూటంగా చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే అదంతా ఆయనకి మాత్రమే సొత్తు. కాబట్టి ఆ కూటం పేరు కూడా కామేశ్వర కూటం అని మనకు అర్థం అవడం కోసం చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి నేను శ్లోకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చదివే విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. తర్వాత
టైం ఉంటే కనుక మనం సాధన చేసుకుందాం. సరేనా? 11వ శ్లోకం చూసుకున్నట్లయితే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత. ఇక్కడ భ వినిర్ అక్కడ వరకు విడతీసుకొని భర్సిత భా రా గుడింది, దానికి తావత్తు సావత్తు కాబట్టి భర్సిత ర త స 3 వినిపించాలండి. భర్సిత అని వినిపించకూడదు. భర్సిత స్థిత అన్నట్టు కూడా కాదు, భర్స్థిత అంటారు చాలా మంది, తప్పు. ముందు తకారం, తర్వాత ఫస్ట్ రకారం, తర్వాత తకారం, తర్వాత సకారం, ఆఖరికి సకారం వినపడాలన్నమాట. భర్సిత. ఇంకా సులువుగా అర్థం కావాలంటే సీతాలో దీర్ఘం తీసేసి సిత అనుకోండి. సిత అనుకుంటే దాని ముందు పదం ఏమవ్వాలి? భర్త్. భర్త్ సిత భర్సిత అవుతుందన్నమాట. భర్తలో అకారాన్ని తీసేయండి, భర్త్ అవుతుంది. లేదా ఇంగ్లీష్ భర్త్ అనుకోండి. భర్సిత కచ్చపి చ మహాప్రాణ చకారం. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి దీర్ఘ ఉచ్చారణ. మందస్మిత ప్రభాపూర అఘాత ప్రయోగం అండి. మందస్మిత ప్రభాపూర అని చదవకూడదు. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా. 12వ శ్లోకం అనాకలిత సాదృశ్య. సాదృశ్య అని ఇక్కడ నొక్కి పెట్టకూడదు, నృత్వం వచ్చింది కాబట్టి సాదృశ్య. ఏకాక్షరం ఎలా పలుకుతామో అంత తేలిగ్గా పలకాలి. సాదృశ్య అనకూడదు, సాదృశ్య. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత. చిబుక అని రాసుకోండి, చుబుక కాదు. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ. ఇక్కడ కూడా అఘాత ప్రయోగం. చిబుక శ్రీ కకారంతో పాటుగా షకారం. విరాజిత కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర. కంధర మహాప్రాణ ధకారం. కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత. అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత. కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర. కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర. తర్వాత శ్లోకం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రత్నగ్రైవేయ. ఇక్కడ కూడా అఘాతం వినిపిస్తుందండి. రత్నగ్రైవేయ కాదు, రత్న గకారం ముందే తీసేసుకోండి. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత. 14వ శ్లోకం కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్తని. ప్రేమరత్న అన్నప్పుడు మణిప్రతి, ఇక్కడ కూడా 2 చోట్ల అఘాత ప్రయోగం వినిపిస్తుంది. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్తని దీర్ఘం. నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయి. ఫలా పలకండి, ఫలా పలకద్దు. నాభ్యాలవాల రోమాలి లతాఫల కుచద్వయి. ఇందాక మనం చెప్పుకున్న ఎక్స్ప్లెనేషన్ కామేశ్వర ప్రేమరత్నతో భాగంగా ఇందాక చెప్పినట్టు బీజాక్షరాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్న నామాలు అన్నిట్లోనూ ఉన్నాయి. ఇక్కడ కూడా అదేనండి. మణి ప్రతి పణ అన్నప్పుడు పణ అంటే ప్రణవనాదానికి సూచికండి, అంటే ఓంకారానికి. ప్రతిపణాలంటే అంటే ఇక్కడ బీజాక్షరాలు ఉన్నాయని జస్ట్ చెప్తున్నాను కొంచెం, అంటే ఇలా మనకి తెలియకుండా నిగూఢంగా ఉన్నాయా అని అర్థం అవుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. ప్రతి చోట చెప్పే అంత సాహసం నేను చేయలేను, నాకు అంత సామర్థ్యం కూడా లేదు. ఇక్కడ ఒక చోట జస్ట్ కామేశ్వర ప్రేమరత్నం అంటే ఓంకారం ప్రణవనాదం కదండి. ఆ పరమేశ్వరుని నుంచి వచ్చినది ఓంకారం అనుకుంటే అదొక బీజాక్షరం అనుకుంటే, ప్రతిపణం అంటే ప్రణవనాదం ఓంకారం కాబట్టి దానికి ప్రతి అంటే డబల్ అన్నమాట. అవి ఏంటి అంటే హ్రీం శ్రీం అంటండి. ఓం హ్రీం శ్రీం అనేవి
ఇక్కడ నిగూఢంగా ఉన్నటువంటి బీజాక్షరాలు అన్నమాట. ఇలా ప్రతి నామంలోనూ మనకు అర్థం కాకుండా తెలియకుండా ఎంత జాగ్రత్తగా చాకచక్యంగా బీజాక్షరాలను కూడా అందులో మిళితం చేశారు అంటే అందుకనే అంత గొప్పవైనవి విలువైనవి లలితా సహస్రనామాలు. ఈ నామాలను చదివినంతటినే మనకి తెలియకుండానే మనం ఆ బీజాక్షరాలని కూడా ఉచ్చరించిన వారి అవుతాం కాబట్టి దాని ద్వారా కలిగే శక్తి మనకి తప్పకుండా దక్కుతుంది, ప్రసాదించబడుతుంది. కాబట్టే ఇవి అంత గొప్పవైనవి, రహస్యమైనవి, విలువైన నామాలు. ఇలా ప్రతి నామంలోనూ తీసుకోవచ్చట. దానిని అంత విపులీకరించి చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు, శక్తి కాదు, ఆ తెలివితేటలు, అంతటి పాండిత్యం కూడా నాకు రాదు. కాబట్టి నేను చెప్పే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయను, అది నాకు సంబంధించిన విషయమే కాదు. కేవలం ఇది ఒక ఉదాహరణగా అందరికీ అవగాహనలోకి వస్తుంది, ఇలా ఉండుంటాయి అన్నది. ఎందుకంటే రహస్యనామాలు 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 ఇదే వింటూ వచ్చాం గాని ఎందుకు రహస్యనామాలు, ఎందుకు అంత విలువైనవి, ఎలా ఉన్నాయి నిగూఢంగా అనే విషయం బోధపడడం కోసం మాత్రమే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇది ఎంతవరకు తప్పో ఒప్పో కూడా తెలియదు, తెలిసిన దానిలో నుంచే చెప్పాను. నేను చెప్పిన దానిలో ఏమన్నా తప్పులు ఉంటే కూడా మన్నించండి అందరూ. అర్థం చేసుకోవడానికి మాత్రం అంటే ఇలా ఉండొచ్చు అన్న ఒక ఆలోచనని మాత్రమే గ్రహించండి చాలు. నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి తర్వాతది ఒకసారి ఇది కూడా చదువుకున్నాం. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని, కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని, నాభ్యాల మహాప్రాణ భకారం, నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి, నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచద్వయి, లక్ష్య రోమలతాధారత. లక్ష్య క్షకారం తక్కువ యకారం ఎక్కువ తీసుకోండి, అప్పుడు రెండు స్పష్టంగా వినిపిస్తాయి. క్ష ఎక్కువగా పలికారు అంటే యకారం కలిసిపోతుంది, అర్థం కాదు బయటికి, అప్పుడు లక్షలాగా వినిపిస్తుంది. కాబట్టి లక్ష్య లక్ష్య యకారం, యకారం వచ్చినప్పుడు జ్య చ్య త్య ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ముందు ఉన్న అక్షరాన్ని తక్కువగా యకారాన్ని ఎక్కువగా పలకండి, అప్పుడే రెండు మనం అలా పలికినప్పటికీ రెండు సమంగానే ధ్వనిస్తాయి బయటకు వచ్చినప్పుడు. కాబట్టి లక్ష్య రోమలతాధారత మహాప్రాణ ధకారం సమున్నేయ మధ్యమా, లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా, స్తనభార దళన్మధ్య పట్టబంధ వలిత్రయ, పట్టబంధ వలి త్రయాత్ర ఇందా చెప్పాను కదా, మూడు చారలు అలా ఆ భారంతో వంగడం వల్ల, ముందుకి జారినట్టుగా వంగడం వల్ల అక్కడ వచ్చిన మూడు చారల గురించి అన్నమాట. స్తనభార దళన్ మధ్య పట్టబంధ వలిత్రయ, లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా, లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమా, స్తనభార దళన్మధ్య పట్టబంధ వలిత్రయా, స్తనభార దళన్మధ్య పట్టబంధ వలిత్రయా. ఇవి ఇవాల్టికి మనం నేర్చుకున్న